అయ్యా వారి బట్టల మాయకుండాను కాచేవయ్యా, వారి చెప్పులు అరగకుండాను కాచేవయ్యా. ఈ దినమందు ప్రభువా మేము కలిగిన శ్రమలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించావయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఇశ్రాయేలు మూలుగులు విన్న దేవుడు అయ్యా, నువ్వు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్న దేవుడు అయ్యా. ఈ దినమందు కూడా ప్రభువా నువ్వు మాకు తోడయ్యండి. నీ మందిరావడంలో చెవిపడి ప్రార్థన మీద దృష్టి ఉంచినందుకు నీకే స్తోత్రాలయ్యా. మా ప్రార్థనకు చెవినందుకు నీకే స్తోత్రాలయ్యా. మా ఆకరణను తీర్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. గడిచిన నెలలన్నీ ఎంతగానో కాచావయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సన్నిధానంలో చేసిన మనవలను ఆలకించి ప్రభువా అయ్యా మమ్మల్ని బదిలించి క్షేమాన్నించి సంతోషపరిచావు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు లెక్కలేని మేలు మా పక్షాన్ని జరిగించవయ్యా. అడిగి ఊహించి వాటి కంటే అత్యధికమైన కార్యాలను మా పక్షాన్ని జరిగించవయ్యా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకుడు అయ్యా. నీకే స్తోత్రాలయ్యా. మా పక్షాలైన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను జరిగించినందుకు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. స్తోత్రాలు 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 ప్రభువా. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఆరాధిద్దాం. నడచిన ఎరుకని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడచిన ఎరుకని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నీకే నా ఆరాధన
పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నీవు మాత్రమే మా ఆరాధనకి యోగ్యుడవయ్యా, నీవు మాత్రమే మా స్తుతులకు పాత్రుడవయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం. ఈ సరిదావనములను స్తుతించి వాక్యములు మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభు. అల్పులమైన మాకు ప్రభాని దోతలతో కలిసి నేను గణపరిచే వాక్యములు, నేను ఆరాధించే వాక్యములు ప్రభా మాకు ఇచ్చినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గరుడానికే స్తోత్రం, ఆశ్చర్యకరుడానికే స్తోత్రాలు. గడబో దినాల్లో కూడా నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి జరిగించి ఇంకా నాయన నిన్ను మరింతగా స్తుతించే భాగ్యాన్ని బదాయించి, నేను ఇంకా మహిమ పంచే భాగ్యాన్ని బదాయించి మీరు మా మధ్య తోడుగా ఉండి నడిపించండి. ఇంకా మీరే మమ్మల్ని బలపరిచి ఈ వాక్యము చేత మమ్మల్ని ధైర్యపరిచి ఆయన నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము మీరు మాత్రమే పొందుకోమని, ఇప్పుడు వాక్య పరిచయంలో గడుతులుగా కూడా మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన ప్రియుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ వందనాలు చెప్తాం ఒకసారి. అందరికి వందనాలండి. పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోండి. చెప్పారా? ఇంకోసారి చెప్పండి. అది చెప్పుకోవడం మీకు సమాధానం కలుగును గాక. మనం ఒకరినొకరు ఆనందంగా చెప్పుకొని ఆత్మీయంగా పలకరించుకోవడం కనుక ఐక్యత అక్కడ కూడా కనపడింది. మనం దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి అందరం. కనుక మనలందరినీ దేవుడు కాచి భద్రపరిచిన దేవాతి దేవుని మనం మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదండి దేవునికి వినిపించిందని నేను విశ్వసిస్తున్నాను. మంచిది. క్రైస్తవ జీవితంలో ఎన్నో మార్లు మనం ధ్యానం చేసిన మాటలైనప్పటికీ మరలా దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. మనుషులకు శ్రమలు కలుగుతున్నప్పుడు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఆయన సన్నిధానంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎదురవుతున్న శ్రమను బట్టి, బాధను బట్టి ఎందుకని నాకే నీ శ్రమలు ఎదురవుతున్నాయి అని ఒకరు అనుకొని మరొకరు ఏమనుకుంటారు అంటే సంఘంలో ప్రార్థన లేదు, అయ్యగారు ప్రార్థన చేయడు అని సరిగేవారు లేకపోలేదు. ఎన్నో కార్యాలు చూశారు అప్పటికి, ఎన్నో మేలులు చూశారు అప్పటికి, ఎన్నో అద్భుతాలు చూశారు అప్పటికి, స్వస్థత కార్యాలు చూశారు, మేలులు, కుటుంబం ఆశ్రయించబడటం చూశారు, కుటుంబం దీవించబడి బిడ్డలు క్షేమం ఉండడం చూశారు. అంతా చూసి కూడా ఏమంటారంటే మందిరంలోనే దేవుడు ఉన్నాడా, మా ఇళ్ళ దగ్గర దేవుడు? ప్రార్థన చేసినంత మాత్రాన మరి అయ్యగారు ఏమాత్రం ప్రార్థన చేస్తారు, ఏ కార్యాలు జరిగినాయి మాకు అని సనగకుండా ఉండేవారు లేనే ఉంటారా? ఉన్నారండి. చాలా మంది సనగలు, మీరు అందరూ మంచివాడు. ఎక్కడో చిన్న సనిగే వారి గురించి చెప్తూ ఉన్నాను.
సరిగేవారు గొరిగేవారు అనేకులు ఉంటారు. మీ గురించి చెప్పట్లేదు కానీ మిమ్మల్ని అనుకోమాకండి. ఒకవేళ వాక్యము మిమ్మల్ని గద్దించిన యెడల మీరు సరి చేసుకోండి. నేనైతే ఒకరిని ఉద్దేశించి మాత్రం కాదు చెప్పేది. మనుషులకు దేవుడు సహజంగా బాధలు పెడతాడట, కానీ అవి ఎలాంటి బాధలయ్యా అంటే మనుషుడు సహించగలిగినంత బాధ మాత్రమే పెడతాడంట. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే కలగజేశాడు. ఏం కలగజేశాడంటే అసలు వీరు ఏమి చేస్తారా అని చూద్దామని దేవుడు తన ప్రజలను తోడుకొని వచ్చినప్పుడు అరణ్యంలో అక్కడ నిలబెట్టాడు. ఒక్క కార్యాన్ని కాదండి, ఎన్నో అద్భుత కార్యాలు అప్పటికి ఇశ్రాయేలు పక్షాన్ని ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. కానీ వారు అయినను కూడా సరిగారంట. సరుగుటం వలన వచ్చిన నష్టమేంటో మనం చూద్దాం, కానీ మనుషులకు కలిగే శ్రమ ఏంటో మొదట మనం చూద్దాం. చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు ఎవరంట? అమ్మా వినండి జాగ్రత్తగా. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఎలాంటి వాడంట దేవుడు? నమ్మదగిన వాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకే స్తోత్రాలు. వివరించే జ్ఞానము కానీ తెలివి కానీ నాకు లేదయ్యా. మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. నీ దీనదాసులు కానీ పక్షంగా నేను నిలబడి ఉండగా నా నోటికి బోరుగా మీరుండి మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మాకు మేలయ్యా, నువ్వు మాట్లాడితే మాకు క్షేమము ప్రభువా. నీవే మాతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచూ ఉన్నాం. నీ మాటలు మాకు ఆదరణనిచ్చేది, ఊరటనిచ్చేవి ప్రభువా. నీ మాటల చేత మీరు మాతో మాట్లాడి నీవే బలపరిచి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట చూసారా? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు అంటే పరీక్షిస్తాడు. సాతానికి అప్పగించేటప్పుడు, సాతానికి శోధనకు అప్పగించేటప్పుడు, నీ కుటుంబంలో శ్రమలకు అప్పగించేటప్పుడు, నీ కుటుంబంలో బాధకు అప్పగించేటప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనంట నమ్మదగిన వాడు కనుక ఆయన మనుషులకు కలుగు శ్రమలు ఏంటంటే జ్వరాలు, బలహీనతలు, సమస్యలు, రుణాలు, బాధలు. మనుషులకు కలుగు బాధలే పెడతాడంట. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మనుషులకే కాకుండా ఇంకా అనేకమైన వాటికి కూడా బాధలు ఉంటాయంట. నువ్వు ఒక్కడమైనా బాధపడేది, నువ్వు ఒక్కడమైనా బాధపడేదానివి, నువ్వు ఒక్కదానిమైనా బాధపడుతూ నువ్వు ఏడుస్తూ ఉండేదానివి, నువ్వు ఒక్కడమైనా ఏడుస్తూ ఉండేవాడివి. దేవుడు అంటున్నాడు మనుషులకు కలుగు బాధ మాత్రమే పెడుతున్నాడు అంట. అయితే కొన్ని జంతువులకైతే భయంకరమైన వ్యాధులు బాధలతో ఉండి వాటికి బాగు చేసేవాడు కూడా లేడు. అవి బాధ వస్తే వ్యాధి వస్తే చట్టమే. ఏదో ఇంటి దగ్గర పెంచుకునే ఆటలు తప్ప డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేపిస్తున్నారు, కానీ మరి ఇంకెవరి దగ్గర మిగతా అరణ్యంలో ఉండే వాటికి వైద్యుడే లేదు. కానీ ఆయన అంటూ ఉన్నవాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనుషులకు మించి శ్రమ పెట్టడంట. మన భారానికి మించి శ్రమ పెట్టడు. అప్పులు చేసింది నీకు నువ్వే చేసుకున్నావు. నీకు అప్పులు తీర్చే అంత దానికంటే, నీ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువగా అప్పు చేసింది నువ్వే. అది నీవే కొని తెచ్చుకున్నావు, నీవే చేసావు. అయినా కూడా దేవుడు దానికి మార్గాన్ని కనపరిచేవాడు. ఆయన అంటున్నాడు కదా, చూడండి, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు
కాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో తప్పించుకుని మార్గమును కలగజేయును. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని, అసలు మనకు ఒక శోధన పెట్టాడంటే, ఓ బలహీనత పెట్టాడంటే, ఒక సమస్య పెట్టాడంటే ఆ బలహీనత పోయే మార్గాన్ని కనపరుస్తాడు. నువ్వు దేన స్థితిలో ఉండిపోయి అట్టడుగు భాగానికి వెళ్ళిపోయినా అని అన్నాడు, భూమి యొక్క అగాధ స్థలముల నుండి మరలా నేను లేవనెత్తుదును. అంటే నువ్వు ఆఖరికి కడిపేదరాలు అయిపోయినా, కడిపేద స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, ఆ శ్రమల నుండి మరలా లేపుతాను అంటున్నాడు. మార్గాన్ని కనబరుస్తాడంట. నీ రుణాలు తీరడానికి ఒక మార్గాన్ని కనబరుస్తాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి ఒక మార్గం కనబరుస్తాడు. నీ బిడ్డకి జాబ్ రావడానికి ఒక మార్గాన్ని కనబరుస్తాడు. నీ కుమార్తె దీవించబడడానికి ఒక మార్గాన్ని కనబరుస్తాడు. నీ కుమార్తెకు మంచి భర్తను ఇవ్వడానికి, వివాహం కొరకు ఎన్నో తిరిగి 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 వ్యాసారిపోయిన ఒక మార్గాన్ని దేవుడు కనబరుస్తాడు. సమస్యలు నీకే వచ్చి నేను బాధపడుతున్నావే, ఇక్కడ ఉన్న వారందరూ సమస్యలతో ఉన్నవారే. ఎవరు లేరు? లేదన్న వాళ్ళు చేయొద్దండి. నాకే సమస్య లేదయ్యా, నేను కూడా ఎత్తకూడదు, ఎందుకంటే నేను కూడా సమస్యలు ఉన్నవాడిని. ఎవరు కూడా సమస్యలు లేకుండా లేరు, కానీ దానికి మార్గాన్ని కనబరిచేవాడు దేవుడు. దాని మార్గాన్ని కనబరచాలయా అంటే దేవుని ఎంత సరగకూడదు. అయ్యో ఇప్పుడు ఏమంటారంటే, దేవుడు ఎన్నో మేలులు చేశాడు, అప్పుడు నువ్వు రక్షించబడినప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి బ్రతికించి నేను సన్నిధిలో నడిపించుకున్నాడు. అలాగే నువ్వు నీ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తే నీ కుమారుని ఇచ్చాడు. నీకు బిడ్డల కోసం ప్రార్థన చేస్తే బిడ్డలు ఇచ్చాడు. నీకు గృహం కోసం ప్రార్థన చేస్తే గృహం ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత నీకు ఒక బలహీనత రంగాలే నువ్వేమనుకుంటావు అంటే, ఎంతకాలం ప్రార్థన చేసినా ఏం చేశాడు దేవుడు? నాకు దేవుడికి కాలపు బాధ ఇచ్చేసి ఏంటది? సుఖంలో ఏది దీర్ఘకాల బాధ? ఎల్లకాలం దానికి టాబ్లెట్ వేసుకోవాలి. నన్ను మా అక్క వచ్చింది, విజయనగర్ గారు వచ్చింది, అంతా ఇప్పుడు వరకు బాగానే ఉంది. సరే భర్త కోల్పోయింది, బిడ్డలతో ఉంటుంది. మరి ఆమెకు ఏం బలహీనత వచ్చిందంటే థైరాయిడ్ వచ్చేసింది. ఎంత ఉందంటే 99 పాయింట్. ఆమె అంటుంది, నాకేంట్రా ఈ బాధలో, నాకేంట్రా ఈ సమస్యలు అంటుంది. నాకేంట్రా ఈ బాధలు, నాకేంట్రా ఈ సమస్యలను బాధపడుతుంటే దేవుడు కొన్ని పరీక్షిస్తాడు మనం తీసుకోవడానికి. కనుక నువ్వేం బాధపడమని దేవుడు తగ్గిస్తాను, కానీ కొన్ని విషయాలు లోపల కూర్చోబెట్టినట్టుగా మాట్లాడతాము. అంతేనంటావా అని ధైర్యం తెచ్చుకొని అంటుంది. సరే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకున్నాను. అది ఎప్పుడు వరకు ఉంటుంది? వారం ఉండి తగ్గిపోయేది థైరాయిడ్. అంత కాలం దానికి టాబ్లెట్ వేయాల్సిందే. దానికి మార్గాన్ని కనబరిచేవాడు కూడా దేవుడే. నీకు ఆరోగ్యం కలగజేయడానికి మార్గాన్ని కనబరిచేవాడు ఆయన. నీ స్థితిలో నీకు కలిగిన శోధనలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి మార్గాన్ని కనబరిచేవాడు ఆయన. దీన్ని గుర్తించలేక చిన్న సమస్య రంగాలే, బాధ రంగాలే దేవుడు నాకు ఎందుకు ఇట్లా శ్రమ పెడుతున్నాడు, అవి సరిగేవారు లేకపోలేదు. అందుకని అంటున్నాడు, చూడండి అదే అధ్యాయము 10వ వచనములో, మీరు సరగకుడి, వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించిరి. సరగితేనంట నువ్వు చేసే పని ఏంటో, జరిగే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? నీ జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు శ్రమలైనా సహించి, శ్రమలలోనైనా దేవుని స్తుతించి, శ్రమలలోనైనా దేవుని ఆరాధించి, నన్ను పరీక్షించిన కొరకే నన్ను దేవుడు ఈ శ్రమను పెట్టాడు, అయినను దేవుడు నాకు మార్గాన్ని కనబరుస్తాడని నువ్వు విశ్వాసంతో ఉండాలి. కానీ సరగకూడదు. నువ్వు ఒకవేళ సరిగిని ఎలా, ఇంతకు ముందు సరిగిన వారంట సంహారకుని చేత నశించిరి. సరిగితే అయ్యగారు ప్రార్థన చేయకుండా సరిగితే నువ్వే నశించిపోతావు. నేను చేస్తున్నానో లేదో దేవుడికి తెలుసు. దాసరాలు చేస్తుందో లేదో దేవుడికి తెలుసు. నా భార్య చేస్తుందో లేదో ఆ దేవుడికి తెలుసు. మేము చేసే ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయ్యగారు మాకేమన్నా అక్కడ గుళ్ళో ఏం చేస్తున్నారమ్మా, మాకు ఎంత నష్టం వాటిల్లింది, నీకు వాటిల్లిందంటే మేమేం చేయలేం. దేవుడు అడుగు మార్గాన్ని కనబరుస్తాడు. దేవుడు అడుగు నీకు ఒక త్రోవను కనబరుస్తాడు. అంతేగాని సంఘబిడ్డలో సంఘం ఏమని ప్రార్థన చేసింది మా కోసము, ఇంత నష్టపోతూ ఉంటే, ఇంత బాధపడుతూ ఉంటే, ఇంత బలహీనమైపోయి ఉంటే నా కోసం సంఘం ఎప్పుడు ప్రార్థన చేసింది
అని నువ్వు నిట్టూర్పులవద్దు. వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేదను. మనుషులకు కలుగు శోధన శ్రమ మాత్రమే నీకు పెడతాడు, కానీ నీకు మార్గాన్ని కూడా కనబరిచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నీకు త్రోవను కనబరిచేవాడు ఆయనే, నీకు మార్గాన్ని చూపించేవాడు ఆయనే. ఎటు వెళితే ఆశీర్వాదం ఉన్నదో, ఎటు వెళితే నువ్వు విజయాన్ని పొందుతావో, ఎటు వెళితే క్షేమం కలిగితో, ఎటు వెళితే నువ్వు ఆశీర్వదించబడతావో ఆ మార్గాన్ని కనబరిచేవాడు ఆయన. నువ్వు ఎవరి మీద నిట్టూర్పులను మాకు నా ప్రార్థన సరిపోలేదేమో, సంఘ సహాయాన్ని కోరతాం అని నువ్వు అనుకోవాలి. సహాయమే సంఘము చేసేది, సంఘము చేసేది సహాయమే. సాగుడు చేసేది భారముతో సహాయ ప్రార్థనే. ఎవరైనా ప్రార్థన చేస్తారా? సహాయ ప్రార్థన కొంచెం ఒకదానికి ఒకటి తోడైతే త్వరగా పనిని పూర్తి చేసుకోగలిగినట్లుగా త్వరగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. అందుకని అంటున్నాడు, మనుషులకు త్రోవను కనపరిచేవాడు ఎవరు? ఆయనే. ఆయన అంటున్నాడు, మీరు సనగమాకండి, గొనగమాకండి, మీరు సరిగిని ఎడల, మీరు గొరిగిని ఎడల వారి సంహారతోతో వారిని నాశనం చేసింది. ఎవరిని? ఇలా చెప్పేగా, ఇశ్రాయేలీల ప్రజలు. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసి నీళ్లను జలరాశులుగా నిలబెట్టి ఆరిన నేలపైన వారిని నడిపించి అదే సముద్రములో ఫరోను సైన్యమును అదే సముద్రంలో ముంచివేశారు. ఒక గొప్ప కార్యం అది. ఎంత గొప్ప కార్యం అది. ఇశ్రాయేలీలు మూలుగుతూ ఉంటే, ఇశ్రాయేలీలు బాధపడుతూ ఉంటే దేవుడు చూసిన వాళ్ళకు కూడా అప్పుడు కలిగిన బాధ ఏంటో తెలుసా? మనుషులకు కలిగిన బాధే, మనుషులకు కలిగిన బాధే, శ్రమే. అయినా కూడా ఆ బాధలో ఉండటం చూడటం ఇష్టం లేక దేవుడు మోషేను నిర్మించుకొని, దేవుడు నాయకుడిగా నియమించి వారికి ఒక మార్గాన్ని కనబరిచాడు. ఏంటా మార్గం అంటే, మీ బ్రతుకు దినాల్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో తిని తృప్తి పొందే దేశానికి నేను నడిపిస్తూ ఉన్నానని దేవుడు మార్గాలకు వస్తూ ఉన్నప్పుడు మొదటిసారి సనిగారు, మోషే మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? ఫరో సైన్యం వెనకాల రథాలు వేసుకొని వస్తూ ఉన్నది, మమ్మల్ని చంపడానికి చూస్తూ ఉన్నారంటే అప్పుడు దేవుని దగ్గర మోషే ప్రార్థన చేయగానే కర్రతో ఆ సముద్రమును చూపించి ఆజ్ఞాపించమనగానే ఆ కర్రతో సముద్రమును కట్టగానే సముద్రము 2 పాయంగా చీలిపోయింది. ఇది గొప్ప కార్యం. ఈరోజు ఒక నదిని చేయండి ఆ పని, మన బుడిమేరం చేస్తే ఎట్లుండేది? అలా ఒక కూడా మునిగేవాళ్ళు కాదు. చక్కగా కృష్ణా నదిని 2 పాయలు చేస్తే ఏమయ్యేది కాదు, బ్రిడ్జి కూడా బయలుపోయేదాం. ఏమండి, మనం ఎవరైనా చేయగలుగుతామంటే ఎవరు చేయలేని గొప్ప కార్యాన్ని దేవుడు సముద్రమునే పాయలుగా చేసి నడిపించడం. అంత గొప్ప కార్యాన్ని చేసి అరణ్యములో మోషే మేము ఆకలి కొని ఉన్నాము, మాకు ఆహారం కావాలి, మాకు మాంసం కావాలి. ఆహారం అంటే పూరేడు కురిపించాడు, అక్కడ మన్నాను కురిపించాడు. మన్నా తిని తృప్తి పొంది సంతోషంగా ఉండి మళ్ళా తిరుగుతూ అంటారు, మరి కొన్ని దినాలకి మాకు మాంసం కావాలి. ఎంతకాలం అప్పుడు వాళ్ళకి ఏం తిన్నారు? అప్పుడు ఐగుప్తులు ఏం తిన్నారు? మాంసాలు తిన్నారా? సారం లేని ఆహారం గెజ్జి కూర్చుని తాగిన వాళ్ళకి అరణ్యంలో అంట మాంసం కావాల్సి వచ్చిందంట. అయినా కూడా ఆ మాంసం వారిని అడిగినా సరే మోషే ప్రార్థన చేయగానే సముద్రపు ఒడ్డునున్న వాటిని పూరేళ్లను తీసుకొని వచ్చి వారి మధ్య కుమ్మరించారు. ఎంత గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుతాలు చేశాడో. అయినా కూడా వీరు అంటున్నారు, ఇంకొక ఓపిక పడితేనంట కోడిగుడ్డు ఎంత అయితే సచ్చడైంది. వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు తెలుసా? యోర్దాను నది దగ్గరికి వచ్చేసారు. యోర్దాను నది దగ్గరికి వచ్చేసి యోర్దాను నది దాటితే చాలిక పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ఎంత లేదో అదంతా నడిచి తిరిగి వచ్చారు. ఇక వెళ్ళడానికి కొద్ది సమయమే ఉన్నది. ఆ కొద్ది సమయం ఓపిక పట్టినట్టయితే వారు కానానులో ప్రవేశించేవాళ్ళు, సంతోషంగా బ్రతికేవాళ్ళు. ఓపిక లేదు. శ్రమలు ఇప్పుడు వరకు భరించాం, ఎవరి కాలం నుండి వృద్ధాప్యం వరకు భరించాం. ఈ వృద్ధాప్యంలో శ్రమ ఎదురైంది. ఇంకేముందో కొద్ది కాలం మహాయిగా మనం బ్రతుకుతాము, ఈ శ్రమను సహిస్తే దేవుడు నిత్యరాజ్యం ఇస్తాడని ఓపిక లేక, ఆలోచన లేక, ఉద్దేశము లేక ఏం చేస్తారంటే ఎంతలోనే వృద్ధాప్యంలోకి వచ్చేసరికి సరుగులు వచ్చేస్తుంది, గొరుగుడు వచ్చేస్తుంది. ఇక గొనుక్కుంటా ఉంటారు. ఎంతకాలం దేవుడు శోధిస్తాడు,
ఇంకెంతకాలం నన్ను పరీక్షిస్తాడు, ఇంకెంతకాలం నన్ను ఈ శ్రమలోనే ఉంచుతాడు. ఎందుకో తెలుసా, ఇప్పుడు వరకు అన్ని పాస్ అవుతా వచ్చావు, ఇంకొకటి పాస్ అయితే నీకు ఉద్యోగం ఖాయం, ఇంకొకటి పాస్ అయితే నీకు ఎగుగాలి బతికే రాజ్యము నీకు ఖాయం. బంగారు వీధుల్లో నడుస్తావు, నీకు ఒక బంగారు సింహాసనం నీకు ఉన్నది, బంగారు కిరీటము నీ కొరకు నేను నిర్మించాను. నీకు యుగకాలు శాంతి సమాధానం కలిగిన పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణం ఇక్కడ నువ్వు ఒక్క శ్రమ సహించగలిగితే, ఆ ఒక్క బాధను భరించగలిగితే నువ్వు పొందుకోగలుగుతావు. కానీ ఇశ్రాయేలీయుల ప్రజలు అక్కడ దాకా వచ్చి అనేకమైన విజయాలు చూసి, అనేకమైన అద్భుతాలు చూసి, అనేకమైన కార్యాలు చూసి వారు దేవుణ్ణి ఎదుట ఇంకా మోషేని సరుగుతూనే ఉన్నారు. చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవాలి. 14వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సరుగుకొనిరి. ఆ సర్వజనము అయ్యో ఐగుప్తులు మేము చావలేదు, మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చును. మా భార్యలు మా పిల్లలు కోల్పోదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు మనం నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా ఏం చేశారంట? ఇక చాలు ఆయన అనుకున్న మాట ఏంటో చూస్తారా? ఆయన అంటూ ఉన్నాడు, ఆ ప్రజలందరూ అంటే సరుకున్నారంట, మేము ఎందుకు అక్కడ చచ్చిపోయినా బాగుండేది కదా, అక్కడ ఎందుకు చావలేదు. కొన్ని బాధలు ఎదురైనప్పుడు నేను ఆ రోజే చచ్చిపోయింటే బాగుండేది. నాకు నిజంగా శ్రమ ఎదురైనప్పుడు అనిపించింది. ఒకసారి అన్నా, నేనే అన్నా, శ్రమ ఎదురయ్యి బాధ ఎదురయ్యి తొక్కుతో ఏడుస్తా, ఆ 24 గంటల గడపనప్పుడు పగిలినప్పుడు పేగు పడినప్పుడే ఆ రోజే చచ్చిపోయినట్టు బాగుండేది. ఈ బాధలు ఉండే కాదు, ఈ శ్రమలు ఉండే కాదు, ఈ బాధ పడేవాడే కాదు అని నేను ఎన్నోసార్లు అన్నా. కానీ ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుతున్న మాట, అరణ్యంలో మేము అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు చనిపోలేదే, అరణ్యంలో ఉన్నా కూడా మేము ఇక్కడ నువ్వు చంపలేదే, సరిపోలేకపోయాం. ఈ బాధపడతాం కంటే కట్టివాట అంటే యోర్దాను నది దాటితే వారందరూ కూడా బలసూరులు. అందుకనే అనేకులు జయించి సంపాదించుకున్న సంపద పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్నదండి. వాళ్ళ యుద్ధసూరులు, వాళ్ళ చేతుల్లో మమ్మల్ని చంపడానికి దేవుడు తీసుకొచ్చాడా? ఈ కత్తి వాత చేత మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా? మేము అక్కడ ఐగుప్తులో చచ్చిపోలేదు, ఈ అరణ్యంలో చచ్చిపోలేదు, ఇప్పుడు మమ్మల్ని చంపడానికి కత్తి వాటికి అప్పు చెప్పడానికి మమ్మల్ని తీసుకొని వచ్చాడా? ఎందుకు వచ్చింది శ్రమ? మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడం మంచిది. ఒక నాయకుడిని నియమించుకుందాం, ఒక నాయకుడిని పెట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అని నిర్ణయం తీసుకుంటున్నాడు. అప్పుడు ఒకరు వచ్చి అంటున్నాడు, ఎవరంటే చూడండి, వారు వచ్చి అహరోనులు, చదవమ్మా 5వ వచనం. మోషే అహరోనులను ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి ఏమనంటే, అయ్యా మీరు అట్లా మాట్లాడమాకండి అయ్యా, దేవుడు మనకి ఇస్తాడన్న దేశం ఇస్తాడయ్యా, వాగ్దానం చేసిన దేశం మనకి ఇస్తాడయ్యా, మీరు అలా మాట్లాడతాయా అని సాగిలపడ్డారంట. అంటే కాళ్ళ మీద పడేంత ఇదిగా వారు సాగిలపడయ్యా, దయచేసి మీరు అట్లా మాట్లాడొద్దు, మీరు అలా సనగబోతాయ్యా, మీరు అట్లా మాట్లాడొద్దయ్యా, మీరు క్షేమంగా ఉంటారు, పాలతేలు ప్రవహించే దేశానికి వెళ్తామయ్యా అని చెప్తా ఉంటే ఆ రైనా కూడా అలాగనే ఉండేసరికి అక్కడ కాలేబు వచ్చాడు. చూడండి ఆ మాట చదువుతాం. అప్పుడు దేశంలో సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడకు యెహోషువయు, యోపెన్న కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఏం చేశారు? వాళ్ళు ఎందుకు బట్టలు చింపుకోవాల్సి వచ్చిందంటే వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసి వచ్చారు. వారు అవన్నీ చూసేసి వచ్చి, అయ్యా మీరు అలా మాట్లాడవద్దు, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అయ్యా,
సమృద్ధి ఉంది, సంతోషం ఉంది. దేవుడు మనల్ని అక్కడ నడిపించాలని చూస్తున్నాడు. దేవుని ఆనందింపజేయండి, దేవుని సంతోష పెట్టండి. మీరు సరగవద్దు, మీరు దేవుని బాధ పెట్టద్దు. దేవుని దగ్గర మీరు బాధ పెట్టేవారిగా సరిగితే మనం ఆ దేశాన్ని స్వతంత్రించలేం. మీరు సరగొద్దయ్యా, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుని ఆనందిద్దాం. ఎంత బాగుందో, మేము వెళ్ళి చూసి వచ్చామయ్యా, మేము వెళ్ళి చూసి వచ్చామయ్యా అంటే వాళ్ళు ఎనలేదంట. ఈరోజు దైవజనులు అనేకులు వాక్యాన్ని విప్పి బైబిల్ తెరిచి అనేకమైన మాటలు మనకు చెప్తూ ఉన్నారు. ఇదిగో నిత్య రాజ్యం అన్నది అక్కడ శ్రమ అయినను, కక్షలైనను, క్రోధములైనను, బాధలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను, శ్రమ అయినను ఏది లేదు. అక్కడ ఆఖరికి భూజంతువులు ఇక్కడ సింహములను చంపేస్తుందేమో కానీ అక్కడ సింహములనికి హాని వాటితో సహవాసం చేయగలుగుతాం, వాటితో నడవగలుగుతాం. అక్కడ బంగారు వీధిలో నడవగలుగుతాం. అక్కడ క్షేమం ఉన్నది, అక్కడ సంతోషం ఉన్నది, అక్కడ సమాధానం ఉన్నది, అక్కడ నెమ్మది ఉన్నది అని చెబుతూ ఉంటే ఒక్కరికి కూడా దాని గురించి ఆలోచన లేదు. మేము వెంటనే బతుకుతాం. నువ్వు చెప్తే మాత్రం మారాలా, నువ్వు చెప్తే మాత్రం రక్షించబడాలా, నువ్వు చెప్తే మాత్రం మా బ్రతుకుని మార్చుకోవాలా, మేము చేసే చెప్తానంటే నువ్వు చెప్పుకొని పో. ఎంతమంది అయ్యగారు చెప్పినా మన ఆలోచనలు, మన బుద్ధులు అలాగనే ఉంటున్నాయి, మన తలంపులు అలాగనే ఉంటున్నాయి. నేను వాక్యం నన్ను గద్దించిందే, వాక్యం నన్ను సరి చేస్తుంది, నేను సరి చేసుకుందామన్న ఆలోచన అందరూ కూడా ఉండదు. దేవుడు అంటున్నాడు, వీటన్నిటిని వలసన వచ్చి అన్ని చూస్తూ ఉన్న దేవుడు, ఇశ్రాయేలు సరుకులను చూసిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క ఆ ఆలోచనలను చూసిన దేవుడు, వారి వెనక తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న ఆలోచన చూసిన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, కిందకి చదివితే చదవండి అమ్మా, కిందకి అంటున్నాడు, ఇశ్రాయేలు సమాజముతో మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోషువ కాలేబులు చెప్తూ ఉన్నారు. యెహోషువ కాలేబులు దేవుని మాటలు చెప్తూ ఉన్నారు. దేవుడు చేసే ఆ పట్టణం, ఇచ్చే పట్టణాన్ని గురించి చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు లేదు. దాన్ని చూశాడు దేవుడు, దాన్ని ఆలోచించాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు చూడండి 11వ వచనంలో, 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచిక క్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మకయ్యుందురు. అప్పుడు ఆయన నమ్మల, మరి అప్పుడు దాకా చేశాడుగా, ఎన్ని సూచిక క్రియలు చేశాడు, ఎంతమంది మీద విజయాన్ని ఇచ్చాడు, బాషాను రాజు మీద విజయాన్ని ఇచ్చాడు, ఓగుల మీద విజయాన్ని ఇచ్చాడు. అది ఆ పట్టణంలో నడుస్తున్నప్పుడు వారి బట్టలు మాయకుండా ఆ యొక్క అరణ్యంలో నడుస్తున్నప్పుడు చేశాడు, చెప్పులు అరగకుండా చేశాడు. వారికి అనేకమైన సూచిక క్రియలు చేసిన పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా అంట అని అంటున్నాడు, సూచిక క్రియలన్నింటిని చూచి నన్ను నమ్మకుందురు, నేను వారికి స్వాచ్ఛమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జన్మ కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా చేస్తారా? ఇక అన్నాడు, ఇక ఈ ప్రజలు నాకు అనవసరం. దేవుడికి కోపం వచ్చేసింది, దేవుడికి విసుగొచ్చేసింది. ఈ ప్రజలు సరిగినవి, ఈ ప్రజలు మాట్లాడినవి ఎంత చెప్పినా వినకపోయినది, ఎంత సూచిక క్రియలు చేసినా నమ్మకపోయినవి చూసి దేవుడికి కోపం వచ్చేసేసి, ఏం చేసినా నేను ఎంత చేసినా వీళ్ళు నన్ను నమ్మట్లేదు కాబట్టి వీళ్ళని ఇక అర్థం చేసేయడం కష్టం, తీర్మానం తీసేసుకున్నాను, నేను చెప్పేద్దాం ఇక నేను నిర్ణయించుకున్నాను, నేను వాగ్దానం చేసిన దేశానికి ఇక వద్దు అనుకున్నాను. అనుకుంటే మోషే అన్నాడు, అయ్యా మోషే ప్రార్థన చేస్తున్నాడు సాగిల పడి, నువ్వు గనక ఈ ప్రజలను చంపేస్తే ఇదిగో యెహోవా వారిని తీసుకొని అరణ్యంలో తీసుకుని వెళ్ళి చంపేశాడు, ఆ యెహోవా దేవుడికి బలం సాలేదు అని అంటారయ్యా, నీకే అవమానం కలిగింది, నీకే నిందలు ఎదురవుతాయి అయ్యా, నువ్వు వారిని విడిచిపెట్టేసావనుకుంటాడు, కనుక నువ్వు అట్లాంటి పని చేయొద్దయ్యా, దయచేసి వాళ్ళ బ్రతికించయ్యా, ఎవరి మీద అట్లాంటి అపాయం జరగలేదయ్యా అని మోషే సాగిలు పడితే
సరే, దేవుడు కొంతవరకు కోపాన్ని తమాయించుకొని ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యవ్వన కాలం అంటారే, యవ్వన కాలం ఎక్కడ నుండి అవుతుంది చెప్పండి అమ్మా. యవ్వన కాలం ఎప్పటి నుంచి? గవర్నమెంట్ రూల్ ప్రకారం, చట్ట ప్రకారం చెప్పండి. అప్పుడల్లా అర్థమైతే, ఆడపిల్ల అయితే, మగ పిల్లడైతే ఓటాకి ఎప్పుడు అవుతుంది? 18 సంవత్సరం. సరే, 20 సంవత్సరాల లోపు పిల్లలు, 19, 18, 17, 16 సంవత్సరాల పిల్లలు తప్ప పైబడిన వారందరినీ కూడా దేవుడు ఏం చేసిన తెలుసా? వారు సనిగిన సనుగులకి దేవుడు కోపం వచ్చి, పెద్దవాళ్ళు సరుగుతారు, వీళ్ళు తెలిసి సరుగుతారు. కుర్రోళ్ళకి ఉడికి రక్తంతో ఏదో అంటూ ఉంటారు, చిన్నపిల్లలకి తెలుసో తెలియక మాట్లాడుతూ ఉంటారు, చిన్నపిల్లలకి తెలుసో తెలియక ఏదో అంటూ ఉంటారు. వాళ్ళకి జ్ఞానం వచ్చేది ఎప్పుడే అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత, 20 సంవత్సరాలు దాటిన తర్వాత జ్ఞానం కలిగి, నమ్మలారా, ఎవరి బిడ్డలారా, మీ చేతులు ఎత్తి దండం పెడతాను, దేవుడు మిమ్మల్ని కూడా విడిచిపెట్టమని 20 సంవత్సరాలు దాటిన వారితో చెప్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి మీకు అన్ని మంచి చెడులు తెలుసు, ఆ మంచి చెడు అనేది గ్రహించండి. అక్కడ వారిని అన్నాడు, మంచి చెడులు తెలిసిన వారిని 20 సంవత్సరాల నుండి దాటిన వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయేటట్లు చేసి వారిని అక్కడే చంపేశారు. వారు చూడల పాలు తేలిక చేశారు. వారితో పాటు ఎవరు చూశారంటే కాలేబు, యెహోషువ మాత్రమే ఆ పాలు తేలిన ప్రవహించే దేశాన్ని చేశారు. వాళ్ళు అప్పటికే పెద్దలు అయినా కూడా దేవుడు వాళ్ళని బ్రతికించి వాళ్ళని సజీవులుగా నిలబెట్టి వారితో ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఆ పట్టణాన్ని చూసే భాగ్యం ఇచ్చిందంటే యెహోషువకు, కాలేబుకు మాత్రమే. దేవునికి స్తోత్రం అన్నారు. అయ్యా అప్పుడు బుద్ధి తెచ్చుకుంటున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మేము చేసింది తప్పే, మేము మాట్లాడింది తప్పే. ఎప్పుడు దేవుని తీర్మానము ఇక వచ్చేసింది, దేవుని తీర్పు వచ్చేసింది. దేవుడు తీర్పు వచ్చేసిన తర్వాత అప్పుడు అంటున్నారు, అయ్యా మేము చేసింది తప్పేనయ్యా, దయతో మమ్మల్ని క్షమించి మిమ్మల్ని వెంబడించని అని అంటే మోషే అంటున్నాడు, లేదు లేదు, దేవుడు మిమ్మల్ని వెంబడించవద్దన్నాడు, మీరు ఎక్కడ ఆగిపోయింది. అక్కడ వీళ్ళతో మోషేతో చెప్పాడు, మోషే నువ్వు లేచి యోర్దాను నది వైపు, మీరు అక్కడ ఎర్ర సముద్రం వైపు మీరు వెళ్ళండి. అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఎర్ర సముద్రం వైపు వెళ్ళండి. ఇప్పుడు కాదమ్మా, ఇంటికి వెళ్దాం, చదువుకోండి, బైబిల్ కదా వైపు చూడండి. ఆ ఎర్ర సముద్రం వైపు మీరు వెళ్ళండి. మిగతా వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోతారు, వారు ఇక్కడే చనిపోతారు, వారు పాలు తేనె ప్రవహించే దేశాన్ని చూడరు. దేవుడు మనకు కూడా ఒక నియమాన్ని పెట్టేటట్టు తెలుసా? చనిపోయిన వారందరూ, ప్రార్థన పనులందరూ ఎక్కడికి వెళ్తారయ్యా అంటే, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన పనులమ్మా ఎక్కడికి వెళ్తారు? మీతో చెప్పాడా? మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళి? ప్రార్థనా పరులు చనిపోతే నిద్రిస్తే వాళ్ళు వెళ్ళి మధ్యాకాశంలో ఉంటారు. భక్తిహీనులు డైరెక్ట్గా నరకానికి వెళ్తారు, కానీ కొంతమంది కూడా అక్కడ తీర్పులోనికి నిలబడతారంట. దేవుడు భూలోకమునకు దిగి వచ్చినప్పుడు నీతిమంతులు ఎత్తబడతారు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు పరిశుద్ధులను, పాపులను కూడా నిలబడి ఉంటారు. వాళ్ళు తీర్పు తీర్చినప్పుడు, అయ్యో ఈ నీతిమంతులను తీర్పు తీర్చి పైకి వెళ్తుంటే, అయ్యా నేను తెలుసుకున్నాను, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, ఇక నేను చేయనయ్యా అంటే అప్పుడు ప్రయోజనం లేదు. వీళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మనకి ఇంకా 70-80 సంవత్సరాలు ఇచ్చాడండి. 70-80 సంవత్సరంలో ఆయుష్ని ఇచ్చి మనకి ఇచ్చిన ఆయుష్ దినాలు అన్నాడు, ఎప్పుడైనా నువ్వు మారు మనసు పొందు, నువ్వు క్షమించి నా బిడ్డగా నేను అంగీకరిస్తా అన్నాడు. వాళ్ళకైతే ఇచ్చింది 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి పరీక్షించి చూశాడు, వీళ్ళకి పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇవ్వాలయ్యా అంటే వీళ్ళు ఇక్కడ 40 సంవత్సరాల పరీక్షలో పాస్ అయ్యారు. అంత పాస్ అవుతా వెళ్ళారు. ఆఖరి తప్పి కూర్చోండి. ఆఖరికి ఏమైపోయారు? చివరికి వెళ్ళే స్థానానికి వెళ్ళేసరికి తప్పి కూర్చున్నారు. ఎలాగంటే సనిగి గొనిగి, వారు సరుగులు గొనుగులను దేవుడు చూసేలేక ఎన్ని సూచక క్రియలు చేసినా వీళ్ళకి లాభం లేదిక, వీళ్ళ మార్పు చెందరు, వీళ్ళకి మారరు అనుకున్నాడు. అంతే, అరణ్యంలో వారిని చంపేశారు.
ఎందుకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడంటే, దేవుడు నీ కొరకు నా కొరకు ఒక నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కలిగిన శ్రమను బట్టి, కలిగిన బాధను బట్టి నువ్వు ఎన్నడను ఎప్పుడూ కూడా నీ దైవజనుని కానీ నువ్వు దేవుని కానీ ఎన్నడను కూడా నువ్వు దూషించకూడదు. అక్కడ సరిగింది మోషే మీదే, దేవుడి మీద కాదు. అక్కడ సరిగింది మోషే మీదే. మోషే మీదే సరిగింది. దేవునికి కోపం వచ్చి అదంతా చూసి ఎన్ని చేసినా కూడా వీరు మారరనుకొని దేవుడు వారిని అరణ్యంలో చెప్పేశాడు. అందుకనే దగ్గర రాయబడిన మాట, మీరు సనగకుడి. కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు, మీరు సనగకుడి. పాత నిబంధన కొట్టేసాడు అనుకుందాం. మీరు సనగకుడి, సరుగుట చేత వారు సంహార దూత వారిని నాశనము చేశారు. నువ్వు కొత్త నిబంధన పాత నిబంధన కొట్టేశాడుగా. కొత్త నిబంధన ఇప్పుడు ప్రాముఖ్యం. బాప్టిజం పొందినంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళిపోతాయి తథ్యం అని అనుకోవద్దు. నీ సరుగుడు చూస్తాడు, నీ గొరుగుడు చూస్తాడు, నీ పరిస్థితి చూస్తాడు, నీ కుట్రలు చూస్తాడు, నీ కుతంత్రాలు చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ భక్తి విధానాన్ని చూస్తాడు, నువ్వు పరిచర్యను చూస్తాడు, నీ ప్రార్థన విధానాన్ని చూస్తాడు, పాటలతో గణపరిచే విధానాన్ని చూస్తాడు, దేవుని ఆరాధించే విధానాన్ని చూస్తాడు. సమస్తం చూస్తాడు ఆయన. చూసి నిన్ను గద్దిస్తే చూసి చూసి కోపం వచ్చేదాకా నువ్వు అట్టగే చేస్తామన్నావు అనుకో, నేను నరకానికి వెళ్ళాల్సింది. అక్కడ నేను సరిగినా, నేను కుట్రలు చేసినా, నేను కుతంత్రాలు చేసినా, నేను దేవుని మీద సరిగి మాట్లాడకుండా దేవుని మీద అలిగి మాట్లాడుతూ సేవకుల మీద బాధ పెట్టుకున్నా నా పరిస్థితి ఏంటంటే, ఎవరమైనా సరే దేవుని చేత తీర్పు తీర్చబడేవారుగా ఉంటారు. అందుకని నీకు మనుషులకు కలుగు శ్రమ మాత్రమే దేవుడి కంటే. అవమానం వస్తే భరించు, నిందలు వస్తే భరించు, నీకు బలహీనత వస్తే భరించు. దేవుడిని అడుగు, ప్రభా దయతో నన్ను క్షమించి నాకు మార్గాన్ని కనబరచలేదు. ఏ దోషాన్ని బట్టి బలహీనత ఏర్పడింది, ఏ పాపాన్ని బట్టి ఈ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఎందుకని నాకు ఈ శ్రమలు శోధనలు ఎదురవుతున్నాయి, మనుషులకు కలుగు శ్రమలు ఆయన భరించగలిగినంతే పెడతానన్నావు కదయ్యా. నేను భరిస్తూ ఉన్నా, నేను సహిస్తూ ఉన్నా, నేను ఓర్పు పడుతూ ఉన్నా, నేను నీ యందు నమ్మిక కలిగి ఉన్నా. నువ్వు నమ్మ దగ్గర వాడివి, నువ్వు నన్ను చంపేవాడు కాదయ్యా, నువ్వు నన్ను బ్రతికించేవాడు అయ్యా అని అన్నాడుగా. నమ్మకమైన వాడు ఆయన చంపేవాడు కానీ ఆయన మనుషులకు భరించగలిగినంత బాధే పెడతాడు కానీ మరణానికి అప్పగించనే సరగుతూ జీవితంలో ఎలాంటి శ్రమ అవుతాడైనా ఆయన రక్తంతో కడగబడి ఆయన శరీరాన్ని తీసుకొని ఆయనతో ముందుకు కొనసాగుతూ నువ్వు సరిగితే నువ్వు శాపగ్రస్తురాలు అయిపోతావు. ఇశ్రాయేలు మీదకి శాపం వచ్చింది, సంహారంతో వచ్చి చంపేశాడంటే 20 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. అక్కడ యెహోషువ తన మనవళ్ళకి చెప్తున్నాడు, తన బిడ్డలకు చెప్తున్నాడు, చిన్న బిడ్డలకు చెప్తున్నాడు, ఇదిగో ఎర్ర సముద్రం ఎట్ట దాటిచ్చాడో తెలుసా? ఎందుకని అలాగే తెలియదు. 20 సంవత్సరాల వాళ్ళకి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు కదా. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినప్పుడు పుట్టిన బిడ్డలు వీళ్ళంతా 20 సంవత్సరాల లోపు బిడ్డలంతా అరణ్యంలో పుట్టిన బిడ్డలు. వారిని బట్టి అంటున్నాడు, ఎర్ర సముద్రం ఎట్ట దాటిచ్చాడో తెలుసా? యెహోషువ చెప్తున్నాడు, కాలేబు చెప్తున్నారు, జనులకు ప్రజలకు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవుడు గొప్ప దేవుడయ్యా. ఈ యోర్దాను నది అనుకుంటున్నావు, ఇది నదిని నువ్వు చూసావు, మేమైతే ఎర్ర సముద్రాన్ని చూసామయ్యా. ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు, ఆరిన నేల మీద దాటించిన వాడు, పరోను సైన్యమును ముంచివేసిన వాడు దేవుడు మన పక్షాన కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ఎన్నడను కూడా దేవుని దూషించవద్దు, ఎన్నడను కూడా దేవుని దగ్గర సనగవద్దు, ఎన్నడను కూడా దేవుని అవమానపరచవద్దు. మీరు సరిగారంటే మీరు కూడా మీ పితరులాగా చచ్చిపోతారంటే. అప్పుడు చెప్పిన మాట అదే. ఈ కొత్త నిబంధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా అదే. చూడండి, మూల వాక్యానికి వచ్చేసాను, ముగించేస్తున్నా. మూల వాక్యానికి వెళదాం. అని అంటూ ఉన్నాడు చూడండి, మీరు సనగకుడి, మీలో కొందరు సరిగి సంహారకుని చేత నశించింది. వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించింది. ఈ సంగతులు దృష్టాంతము రూపము, ఒక్కసారి మంచిగా, ఈ సంగతులు దృష్టాంత రూపం కాలముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. దేనికనకంట?
మనకు బుద్ధి కలగడానికి, మనం బుద్ధి కలిగి ఉండడానికి, మనము భయభక్తులు కలిగి ఉండడానికి కొత్త నిబంధనలు కూడా రాయబడి ఉన్నది. దేని కొరకాయ అంటే నువ్వు శ్రమను చూసో, బాధను చూసో, ఇరుకులు చూసో, ఇబ్బందులు చూసో నువ్వు సనగవద్దు, కొనగవద్దు, నువ్వు మాట్లాడవద్దు, ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడవద్దు. దానివల్ల ప్రతిఫలం ఏంటంటే దానికి జీతము మరణము. సనుగుడు వలన జీతము మరణము, కొనుగుడు వలన జీతము మరణము. కనుక ఎవరిని కూడా సనగకూడదు, కరగకూడదు. మనం ఎవరిని కూడా ఏమి అననే ముందు నా నీతి ఎంతవరకు ఉన్నది, నా భక్తి ఎంతవరకు ఉన్నది, నేను భక్తి కలిగి ఉన్నాను, నేను ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ఎంతవరకు దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాను, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నీతిగా ఉన్నాను అని మనం గ్రహించగలిగితే ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది అంటే నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. దేవుని దగ్గర లోబడితే నిత్య రాజ్యం వైపు దేవుడు నడిపిస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి, దేవుడు నిన్ను తోసివేసేవాడు కాదండి, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. నీకు కలిగే శోధనలు, శ్రమలు అవి కొద్ది మట్టికే. దేవుడు కానొక దినమున నీకు ఆ శ్రమలన్నిటి నుండి విడిపించేవాడు. నాకు ఒక అయ్యగారు చెప్పాడు, ఏంటబ్బా అంటే హింసించేవారంట, బాగా హింస పెట్టేవాళ్ళు, బాగా తిట్టేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళంట. దేవుడు అంటే ఒకనొక దినానికి మరలా వాళ్ళు అవమానపరచబడేటట్టు, వాళ్ళు హింసపడేటట్టు చేస్తారంట. ఒక అయ్యగా చెప్పిన మాట, నిన్ను ఎవరైనా అవమానపరిచారా, నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారంటే, అన్నారయ్యా నాకు ఎదురైనా అంటే దానికి ప్రతిగా ఏం చేస్తాడంటే వాళ్ళని మార్చడానికి అంతకంటే అవమానానికి అప్పగిస్తాడంట, అంతకంటే శిక్షకు అప్పగిస్తాడంట. దానికి అర్థాలు కొన్ని చెప్పాడు. అని చెప్తే మళ్ళీ ఆ కోసం చెప్పాడు అనుకుంటారు, అని నేను చెప్పట్లేదు. దానికి అర్థాలు కొన్ని చెప్పాడు. ఏమని అంటే ఏ పని చేస్తారో ఆ పనికి, ఏ పంట, ఏ విత్తనం విత్తుతారో ఆ పంటే ఇవాళ మనం కొడితే రేపు మనం కొడతారంట, ఇవాళ మనం కొడితే రేపు మనం కొట్టి అట్లా అప్పగిచ్చేస్తారంట. మగోడైనా ఆడోడైనా దేవుడు మనల్ని అట్లా అప్పగిచ్చేస్తాడు. మా భార్య ఆడదే, నువ్వు కొడతా దేవుడు నేను అప్పగించే రోజు వచ్చింది. నువ్వు నన్ను ఎప్పుడైనా చేయి చేసుకున్నాను అనుకున్నావు, దెబ్బ పెట్టాను అనుకోండి, నిన్ను కూడా కొట్టే రోజు నాకు అప్పగిస్తాడు దేవుడు తెలుసా అంటుంది. అంటే పట్టాలని ఉద్దేశం కాదు, అట్లాంటి స్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఎందుకు వచ్చింది నువ్వు కొత్త మార్గం, నువ్వు ఈ పనిలో జాగ్రత్త చూస్తాను చెప్పి మా ఎందుకంటున్నానంటే దేవుడు మనం అవమానపరచబడిన వారిని దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు, దుఃఖంలో ఉన్న వారిని చూస్తూ ఊరుకునేవాడు కాదు, బాధలో ఉన్న వారిని చూస్తూ ఊరుకునేవాడు కాదు. బాధించు వారి పక్షమున యెహోవా వ్యాజ్యవాడేవాడనియో. ఏమండి ఆయన అంటున్నాడు, బాధించు వారి పక్షాన యెహోవా వ్యాజ్యమాడేవాడనియో. దేవుడు ఎవరి పక్షాన ఉంటారంటే బాధపడుతున్న వారి పక్షాన ఉంటాడు, బాధపరిచే వారి పక్షాన కాదు, బాధపడుతున్న వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడేవాడనియో. మనం అవమానపరుస్తాం ఎవరిని, ఎవరు వాళ్ళు ఎదురంటే ఏమీ ఎదురవ్వాలా అని కొంతమంది బాధపడతారు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా, నాకే 5వ తరం ఉన్నట్టయితే ఈ అవమానం ఉండేది కాదుగా, నాకు లేకపోబట్టే కదా నన్ను ఇంత అంటున్నారని ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది, బాధపడతా ఉంటుంది. వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. తల్లిదండ్రులు లేని వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బాధపడే వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బాధింపబడిన వారి పక్షాన దేవుడు రాజ్యమాడేవాడు. అందుకని నీకు శోధనలు, శ్రమలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, నీకే శ్రమ ఎదురవుతుందని, నిన్నే ఇబ్బంది పెడుతున్నారని, నిన్నే బాధపడుతున్నారని నువ్వు కురిగిపోవద్దు. నీవైనా నేనైనా ఎవరమైనా సరే దేవుని దగ్గర విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన, త్రావును కనపరిచేవాడు ఆయన. ఈ మాటను ఒకప్పుడు చెప్పాక గుర్తుందా? అసలు ఒకప్పుడు చెప్పా గుర్తుందా? ఈ ఒక్క మాటే చెప్పాను, అడుగుడు మీకు ఇవ్వడం, మీ శోధనలో దేవుడు మీకు మార్గాన్ని కనపరుస్తారని నేను చెప్పాను. ఒకరు గుర్తున్న వాళ్ళ చేయాలి. ఈ వారం అయ్యగారు బాగా చెప్పాడు. ఒక అయ్యగారు చెప్పాడుగా, ఏం చెప్పాడమ్మా వాక్యం అంటే, అసలు వాళ్ళ అయ్యగారండి అసలు రోజు చెప్పిన దానికంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఎంత బాగా చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా అంటే అసలు వినటానికి ఎంత ఎనసప్పుగా ఉందో ఎంత బాగా చెప్పాడు అన్నాడు. మరి కొన్ని రోజులు ఆగిన తర్వాత అసలు ఎంత చక్కగా నడిపించాడు, ఎంత బాగా చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? వాక్యం చెప్పాడండి. ఏ వాక్యం?
అదే బైబిల్లో ఉన్న వాక్యం చెప్పాడండి. ఏ వాక్యం? గుర్తులేదు. విన్నంతసేపు బాగానే ఉంటుంది, విన్నంతసేపు మనము అలాగే ఉంటాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడుతూ ఉంటే కృంగిపోవద్దు. దేవుడికి నన్ను ఎందుకు ఇంత శోధనకు అప్పగించాడని సనగవద్దు. నువ్వు బాధింపబడి వారి పక్షాన దేవుడు ఉన్నాడు. నీకు మార్గాన్ని కనపరుస్తాడు. మంచి చక్కని త్రోవను నీకు కనపరుస్తాడు. నీ రుణాలు తీరే మార్గాన్ని కనపరుస్తాడు. నీ బాధల నుండి విడిపించబడే మార్గాన్ని కనపరుస్తాడు. నీ కుమార్తెకు, నీ కుమారుడికి, నీ బిడ్డలకి ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగాన్ని దేవుడు కనపరుస్తాడు. నీ చేతికి ఆశీర్వదించబడే ఆశీర్వాదకరమైన పనిని దేవుడిని సమకూరుస్తాడు. నీ రుణాలు దేవుడు తీర్చాడు. నీ బాధల నుంచి విడిపించాడు. కనుక ఆయన మీద కానీ, ఆయన ఏర్పరచుకున్న దాసుల మీద కానీ మీరు ఎన్నడూ సరగవద్దు. ఇప్పుడు నా మీద సరిగ్గానే చెప్పలేదమ్మో, నేను చెప్తున్న మాట జీవితంలో మీ బ్రతుకు దినాల్లో నేను రాలిపోయి దేవుడి కోణం నిలబెట్టిన వారి మీద అయినా మీరు సరగవద్దు. అయ్యగారి మీద సరిగా వాళ్ళు ఎంతసేపు అయిపోతారు. సనుగులు కొనుగులు మీరు కొనిగిన రోజులు ఉన్నాయి. దయచేసి సరి చేసుకోండి. మీరు సనగవద్దు. సరిగిన ఎడల ఏమి సంభవించిందంటే శాపము, మరణమే సంభవించింది. ఆ తండ్రి కాలంలో సంగతి చెప్పాను నేను. ఇప్పుడు నా సంఘ కాలంలో కదమ్మా, నా కాలంలో వెనక్కి తిరిగి చూసినా నేను వాళ్ళంతా అందుకే చూడరు ఎవరు. ఎందుకని వెనక్కి టైం వెనక చూసినా అమ్మాయి చూడ అంటారు మాట లేకుండా. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది. జీవితంలో ఎన్నడూ కూడా సనగవద్దు. మీరు ఆ 14 అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. కఠినమైన బాధ బ్రతులాడుకున్నారు. ఏమైనా బ్రతులాడారంటే, అయ్యా తప్పైపోయింది, మోషే తప్పైపోయింది అయ్యా, మేము కూడా మీతో వెంబడిస్తాం. లేదు ప్రభువు అలా చెప్పలేదు మాకు. ప్రభు చెప్పిన మాట ఇది. త్వరగా ముగించాలని నేను చెప్తున్నాను అన్నమాట. ప్రభువు చెప్పిన మాట నాకు ఇది. కనుక ఈ మాట బట్టి మీరు నడవండి. అంతేగాని మీరు రావద్దు, మీరు ఎక్కడే రాలిపోతారు, వచ్చినా కూడా మధ్యలోనే రాలిపోతారు అని చెప్పేసి ఆ పిల్లలను మాత్రమే తీసుకొని మోషే ముందుకు వెళ్ళింది. కనుక మీరు, నేను, ఎవరమైనా సరే మన మధ్యలో రాలిపోకూడదు. నరకానికి పాత్రలుగా మనం ఉండకూడదు. నిత్య రాజ్యాన్ని, పాలుతేను ప్రవహించే దేశము, ఇశ్రాయేలు ప్రజలు నడవలేక పెద్దలు రాలిపోయారు. తన పిల్లలు మాత్రమే వెళ్ళారు. వారు కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ యొక్క పట్టణాన్ని చూడగలిగారు, పాలుతేను ప్రవహించే దేశాన్ని. మనము కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉండి, మన విశ్వాసంతో ఉండి దేవుని ఆనందింపజేస్తే, అక్కడ చెప్పిన మాట అదే. కాలేబు, యెహోషువలు వచ్చి వారు చెబుతున్న మాట, దేవుని మనం ఆనందింపజేస్తే ఆయన మనకు అనుగ్రహించే దేశము పాలుతేను ప్రవహించే దేశం. అది చాలా బాగుంది. కనుక మనం ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ సనుగులు లేకుండా దేవుని ఆనందింపచేద్దాం, దేవుని సంతోష పెడదాం. దేవుని ఆనందింపచేస్తూ, ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగితే దేవుడు ఆ పట్టణాన్ని, మనకి సమస్త దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కూడా ప్రార్థన చేసే అవకాశం లేదు, కానీ మీ గృహంలో నిత్యము ఈ వాక్యాన్ని గుర్తుంచుకొని ప్రార్థన చేయండి. ఈ దినమందు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉండొద్దు, నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన రాజా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బహుశుద్ధిగా, బహుస్పష్టంగా ప్రభువా, నీ వాక్యము చేత నువ్వు మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు, వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా నడిచి సరిగి గొనిగించ నశించిరో ప్రభువా, మాకు కొత్త నిబంధన గ్రంథంలో 1వ కొరింథీయుల ప్రభువా నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. యేసయ్యా, నాయన శోధనలు మనుషులకు కలుగునంత మటుకు మాత్రమే అనుమతించావు, కానీ ప్రభా మనుషులకు మించి శ్రమలు అనుమతించలేదయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మరణాన్ని అప్పగించినంతగానూ అప్పగించలేదయ్యా. నాయన మానవుడు సహించగలిగినంత బాధలు మాత్రమే నువ్వు పెట్టావయ్యా. మాకు కలిగిన బాధలన్నీ కూడా అట్టిపోయినయ్యా. మాకు కలిగిన రుణబాణాలు కూడా అట్టిపోయినయ్యా. మాకు కలిగిన శ్రమలు కూడా అట్టిపోయినయ్యా. మాకు కలిగిన బలహీనత కూడా అట్టిదేనయ్యా. అయ్యా, మాకు మించి నువ్వు అప్పగించలేదు, కానీ ప్రభువా నువ్వు మాకు అప్పగించిన ఈ బాధ, ఈ శ్రమ అయ్యా మమ్మల్ని ఒక మంచి మార్గాన్ని కనపరచడానికి, శోధన వెంబడి ఒక మార్గాన్ని కనపరచడానికి మార్గాన్ని కూడా నువ్వు సిద్ధపరిచావయ్యా. ఆ మార్గాన్ని కనుగొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మీరు దాయిచ్చే. ఆ మార్గాన్ని కనుగొని ముందుకు నడిచే ధన్యతను మీరు మాకు దాయిచ్చే. ఆ మార్గాన్ని కనుగొని ప్రభా ముందుకు
ముందుకు వెళ్ళి ధన్యతను మార్గాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతూ ఉన్నామయ్యా. నువ్వు ముయ్యగా తెరవగలిగిన వాడు లేడయ్యా, నువ్వు తెరవగా ముయ్యగలిగిన వాడు లేడయ్యా ప్రభా. ఆనాడు నాయన లోతు కుటుంబం విషయంలో అయ్యా దేవుని దూతలు తలుపులు మూయగా అయ్యా లోతుకు నాయన అక్కడ సుధమ గుమ్మర వారందరూ కూడా ఆ మార్గాన్ని కనుగొనలేకపోయారయ్యా. ఎవరు కూడా తలుపులు తెరవలేకపోయారయ్యా. నువ్వు తెరవగా మూయగలిగిన వారు కూడా ఎవరునూ లేరయ్యా ప్రభా. నువ్వు మూసేవాడివి, తెరిచేవాడివి, ఆశీర్వదించేవాడివి, నశింపజేసేవాడివి, సమస్తము నీ చేతిలో ఉన్నవయ్యా. అయ్యా మరణమునకు అప్పగించుక తొలగించుటయో నీ చేతిలో ఉన్నది ప్రభా. అయ్యా మేమైతే మాకు అయ్యా కలిగిన శోధన బట్టి అనేక మంది సరిగొట్టదైతే క్షమించండి ప్రభా. దయతో క్షమించి నువ్వు కనబరిచిన మార్గంలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయమని ప్రభా. నువ్వు ఇచ్చిన నీ శరీరంలో నీ రక్తమును త్రాగొచ్చు, నీ ఎదుట నమ్మకస్తులుగా ఉండే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకను పొందుకునే నామ తండ్రి, ఆమేన్. త్వరగా లేచి కానుకల పాట పాడుకుందాం. కానుకల పాట పాడుకుని అర్పణ చెల్లిస్తూ ఎవరి మీద అయినా ఒకవేళ సనుగులు కక్ష